హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అతిబాబాయ్ రాధిక. ఈరోజు వీడియోలో మీ అందరికీ మోస్ట్ ఫేవరెట్, ఆఫ్ కోర్స్ నాకు కూడా చాలా ఇష్టం కోటా శారీస్. మోస్ట్ ఫేవరెట్ కోటా శారీస్ చూడబోతున్నారండి. ఇవన్నీ కూడా ప్యూర్ కాటన్ కోటా, ఇంచుమించుగా జరీ కోటా లాగే అనిపిస్తాయండి. జరీ కోటాలో రెప్లికాస్ అంటే బయట ఏవేవో జరీ కోటా రెప్లికాస్ అని అంటున్నారు, కానీ ఎందుకంటే ఇవి అయితే చూడగానే జరీ కోటా లుక్కే ఉంటాయండి. అందుకని చెప్తున్నా నేను. సెమీ సిల్క్ కోటా శారీస్ని కూడా జరీ కోటా రెప్లికాస్ అని చెప్పి హెడ్డింగ్స్ పెడుతున్నారు, టైటిల్స్ పెడుతున్నారు. బట్ నాకైతే చూడగానే జరీ కోటా లుక్ ఈ కాటన్ కోటా శారీస్కే అనిపించిందండి. ఇందులో మనం 3-4 డిజైన్స్ ఇంట్రడ్యూస్ చేసాము. రిపీటెడ్గా అవే రీస్టాక్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే 12,000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు మన ఛానల్లో. ఎన్ని చీరలు తెస్తే మనం అందరికీ అందివ్వగలం చెప్పండి. అందుకే ప్రతిసారి రీస్టాక్ చేస్తూ ఉన్నాము. చాలా బాగున్నాయండి శారీస్ అన్నీ కూడా. ఈ శారీ మీరు గమనించినట్లయితే కొన్ని శారీస్ 2 ఉన్నాయి. ఇదిగోండి, ఇక్కడ గ్రీన్ 2 ఉన్నాయి, ఈ బిస్కెట్ కలర్ 2 ఉన్నాయి, బేబీ పింక్ 2 ఉన్నాయి, బీట్రూట్ పింక్ 2 ఉన్నాయి. అట్లా నాకు దొరికినంత వరకు ఇట్లా పర్చేస్ చేశానండి. 1 by 1 చూసేద్దాము. అసలు ఆసమ్గా ఉన్నాయి శారీస్, మీకు నచ్చకుండా ఉండవు. అలాగే బుకింగ్ నెంబరు స్క్రీన్ పైన ఏదైతే ఉంటుందో అది బుకింగ్ నెంబర్ అండి. దయచేసి కాల్స్ చేయొద్దు. కాల్లో అయితే నేను ఒక్కరితోనే మాట్లాడగలను. అదే వాట్సాప్ చాట్లో అయితే ఒకటేసారి 4-5 మేము సమాధానం చెప్పగలుగుతాము. మా ఇబ్బంది అర్థం చేసుకొని దయచేసి వాట్సాప్ చేయండి. అలాగే మాది అపార్ట్మెంటు ఇల్లు కాబట్టి, స్టోర్ కాదు కాబట్టి విజిట్స్ అనేవి ఉండవండి. అది కూడా కొంచెం మీరు అర్థం చేసుకుంటారనుకుంటున్నాను. ఇంకా శారీస్ చూసేద్దాం. చూశారు కదండి, ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ చూపిస్తాను మీకు. ఇది వచ్చేసి హాఫ్ వైట్ ప్యూర్ జరీ కోటా. 2 కూడాను దేనివిలో దానిదేనండి. జరీ కోటాకి దీన్ని 100% రీప్లేస్మెంట్గా కూడా నేను చెప్పట్లేదు. నేను ఎందుకు చెప్తున్నానంటే, సపోజ్ మీరు ఒక ఫంక్షన్ అటెండ్ అయ్యారండి, ఈ శారీ కట్టుకున్నారు, ఫంక్షన్ అయిపోయింది, ఇది కాస్ట్లీ శారీ కదా, ఎక్కువసేపు లేదంటే మన సొంత బంధువుల ఇంట్లో అంటే ఆల్మోస్ట్ డే అంతా కూడా ఉంటాం. అలాంటప్పుడు అంత టైం ఇది కట్టుకుంటే అయ్యో నలిగిపోతుంది, పాడైపోతుంది అనే బాధ, భయం ఎవరికైనా ఉంటుంది. అలాంటప్పుడు రీప్లేస్మెంట్గా చక్కగా ఈ శారీ తీసేసి మీరు ఇది కట్టుకోవచ్చు. నేను చెప్పింది అర్థమైంది అనుకుంటున్నాను. లుక్ చూసారా ఎంత బాగుందో. ఇది వెండి జరీ, దీని విలువ దీనిదే. జస్ట్ మనకి ఇలా ఫంక్షన్లో మార్చుకోవాల్సిన అవకాశము ఉన్నప్పుడు అలా రీప్లేస్మెంట్ కింద వాడుకోవచ్చు. అంతేగాని 100% ఈ చీరకు ఆ చీర రీప్లేస్మెంట్ అవ్వదండి. జరీ కోటా విలువ జరీ కోటాకే ఎప్పటికైనా. కానీ ఇదిగోండి, ఇప్పుడు రెడ్, ఈ రెడ్ శారీ కట్టుకొని మీరు ఫంక్షన్ అటెండ్ అవుతారు. ఫంక్షన్ అయిపోయిన తర్వాత శారీ బ్లౌజు మార్చేసుకుంటే ఇదిగోండి ఈ రెడ్ కలర్ చీర కట్టుకుంటే పార్టీ వేర్ లుక్ ఉంటుంది, మీకు మీ చీర పాడవకుండానూ ఉంటుంది. అట్లా చెప్తున్నాను నేను. ఇదిగోండి, ఇది స్కిన్ కలరు. ఇప్పుడు ఫంక్షన్ అయిపోయాక ఈ శారీ మార్చుకుంటే ఇది కట్టుకోవచ్చు. జస్ట్ శారీ బ్లౌజు మార్చుకుంటే మీకే ఫ్రెష్ లుక్ వస్తుంది. అలాగే మీ ఖరీదైన చీర, ఎంతో ఇష్టపడి మనసుపడి కొనుక్కున్న ఖరీదైన చీర నలిగిపోకుండా కూడా ఉంటుంది. నేను చెప్పేది అదనమాట. ఆ మాట నేను చెప్పిన తర్వాత ఈ శారీస్ అన్నీ కూడా అసలు హాట్ కేక్స్ లాగా వెళ్ళిపోయినాయి ఆ రోజు. అంటే నాలాగే ఆలోచిస్తారు కదా అందరూ అనిపించింది నాకు. ఆడవాళ్ళు ఎవరైనా అంతే కదండి. కొనుక్కునేటప్పుడు ఎంతో ఇష్టపడి ఖర్చుకు వెనకాడకుండా కొనుక్కున్నా కానీ మనం జాగ్రత్తగా భద్రపరుచుకుంటాం కదా. అది ఇక శారీస్ చూసేద్దాం. బ్రింజాల్ పర్పుల్ అండి, సిల్వర్ జరీ ఫ్లవర్ వచ్చి థ్రెడ్ వీవ్ ఏమో 3 కలర్స్లో వచ్చిందండి. అలాగే బనారస్ స్టైల్ బోర్డరు 2 రకాలు వచ్చి చిన్న చిన్న టెంపుల్స్ కూడా ఉన్నాయండి. శారీకి కాంట్రాస్ట్ బోర్డర్ పళ్ళు అలా ఏమీ లేకుండా సింగిల్ కలర్ ఉంటుందండి. బోర్డర్ ఏమో పైన కింద ఇలాగే ఉంటుంది. ఈ మోటివ్స్ ఏవైతే ఉన్నాయో శారీ అంతా కూడా ఇదే విధంగా ఉంటాయండి. స్పెషల్ పళ్ళు ఏమీ లేకుండా జస్ట్ ఒక సిల్వర్ జరీ లైన్ లాగా ఇచ్చారు. బ్లౌజ్ అయితే రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుందండి. ట్రాన్స్పరెన్సీ చూపించు సింగిల్ లేయర్లో. ఇదిగోండి, ట్రాన్స్పరెన్సీ వచ్చి ఇలా ఉంటుంది.
2499 కాస్ట్ అండి. చాలా బాగుంటాయి చీరలు. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది బుటీక్. స్కిన్ కలర్ అండి, ఎంత ప్లెజెంట్గా ఉందో కదా. కలర్ కాంబినేషన్ అయితే సేమ్ ఉంటుందండి. అంటే డిజైన్లో వచ్చిన ఫ్లవర్స్ ఏవైతే ఉన్నాయో అది సిల్వర్ జరీ ఫ్లవర్ కానీ అట్లా అన్నీ కూడా సేమ్ ఉంటాయండి. బనారస్ బోర్డరు, ఇదిగోండి పళ్ళు, రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. శారీకి పైన కింద రెండు వైపులా కూడా ఒకే విధంగా బోర్డర్ ఉంటుందండి. ఇదిగోండి మెంతి కలర్ అండి. ప్యాటర్న్ అంతా కూడా సేమ్, కలర్ మాత్రం మెంతి కలరు. సేమ్ బనారస్ బోర్డరు, అలాగే సిల్వర్ జరీ ఫ్లవర్స్, థ్రెడ్ వీవ్ ఫ్లవర్స్ అంతా సేమ్ ఉంటుంది. పళ్ళు కూడా అండి అలాగే రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. శారీకి పైన కింద రెండు వైపులా కూడా ఒకే విధమైన బోర్డర్ ఉంటుందండి. ఈ కలర్ వచ్చేసి ఏమంటారు ఎగ్జాక్ట్గా? కనకాంబరం పింక్. కనకాంబరం పింక్ కూడా కాదు, సౌందర్య కనకాంబరం వేరే కలర్ ఉంటుంది. వీడియోలో కరెక్ట్ ఉందా? వీడియోలో ఎగ్జాక్ట్ ఉందంటండి. ఇది కొంచెం టొమాటో పింక్ కూడా కాదు, అటు పీచ్ కాదు, మధ్య రకంగా ఉంటుంది. కలర్ అయితే సూపర్గా ఉందండి, చాలా బాగుంది. మిగిలిందంతా సేమ్ టు సేమ్ ముందు చూపించిన చీరలాగే ఉంటుందండి. చాలా బాగుంది ఇది కూడా. మంచి ప్యారెట్ గ్రీన్ అండి. ఇవైతే 2 పీసెస్ ఉన్నాయి. ఫస్ట్ చూపించిన స్కిన్ కలర్ కూడా 2 ఉన్నాయండి. వీడియోలో ఇంట్రోలో చూపించాను ఏవేవి 2 ఉన్నాయి అనేది. భలే ప్లెజెంట్గా ఉంది కలర్, అసలు చాలా చాలా బాగుంది. నిన్న ఈరోజు కూడా ఈ షేడ్లో వేరే డిజైన్లోవి 2399లోవి 2 శారీస్ సేల్ చేశామండి. అంటే కంటికి ప్రశాంతంగా కనిపించే రంగులు ఎంత ఇష్టపడతారు అనేది మనకు అదే ఎగ్జాంపుల్. చాలా బాగుందండి. బ్రైట్ ఎల్లో కలర్ అండి. బంతి పువ్వు ఎల్లో, చామంతి పువ్వు ఎల్లో కన్నా కూడా ఇంకా బ్రైట్గా ఉంది. డిజైన్ అంతా సేమ్ ఉంటుందండి. సిల్వర్ జరీ బనారస్ స్టైల్ బోర్డర్ మాత్రం బోత్ సైడ్ అలాగే ఉంది. పళ్ళు, రన్నింగ్ బ్లౌజ్, ఎవ్రీథింగ్ సేమ్ అండి. బోర్డర్ కూడా చక్కగా రెండు వైపులా నీట్గా చాలా బాగుంది. పీకాక్ బ్లూ అండి. ఈ కాటన్ కోటాస్లో ఈ కలర్ కూడా మంచి డిమాండ్ ఉంది. నేను ఎప్పుడు చెప్తున్నాను మళ్ళీ అదే మాట, అసలు కాటన్ కోటాస్కి మంచి డిమాండ్ ఉంది. కాకపోతే మనకి ప్రతిసారి అవే రంగులు రిపీట్ అవుతున్నాయి కాబట్టి ప్రతి కలర్కి డిమాండ్ ఉందనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. చూడండి ఇదంతా కూడా సేమ్ ఉంటుంది. అన్ని శారీస్కి ఒకటే డిజైన్, ఒకటే కలర్ కాంబినేషన్ ఇచ్చారండి. చీర రంగు మాత్రమే మారింది. ఎలా అంటే ఇప్పుడు ఈ కలర్ ఎవరైనా అడిగారు అనుకోండి, ఇది లేదు అంటే ఇంకా ఏం కలర్స్ ఉన్నాయని అడిగి అందులో ఒకటి తీసేసుకుంటున్నారు. దాన్ని బట్టి అసలు ఈ ప్యాటర్న్సే బాగా నచ్చాయి అనేది అర్థమవుతుంది. నెక్స్ట్ శారీ చూసేద్దాం. మంచి రెడ్ షేడ్ అండి, ప్యూర్ రెడ్. ప్యాటర్న్ అంతా సేమ్ అండి. ఇవాళ ఎక్కువ చీరలు ఉన్నాయి, ఒకటే మోడల్ కాబట్టి కొంచెం ఫాస్ట్గా చూపించేయమంటుంది మా అమ్మాయి. వీడియో బోర్ పడుతుంది, నువ్వు గంట సేపు చేస్తున్నావు అంటుంది. చూడండి సేమ్ ప్యాటర్న్, కలర్ చూసేయండి. నెక్స్ట్ శారీ చూపించేస్తాను. అంటే అన్నీ ఒకటే మోడల్ కదా, నీకోసం ఎంతసేపు కూర్చుంటారు టీవీల ముందు, ఫోన్ల ముందు, నువ్వు గబగబా చూపించేసాయి అంటుంది. క్రీమ్ కలర్ అండి. ఇవి 2 ఉన్నాయా? ఒకటే అమ్మ. బేబీ పింక్, బీట్రూట్ పింక్, స్కిన్ కలర్ 2 ఉన్నాయి. ఓకే ఓకే. అండ్ గ్రీన్ కూడా అనుకుంటా. ఇది ఒకటే ఉందండి. హాఫ్ వైట్ అండి, చాలా బాగుంది ఇది కూడా. ఇది ఎలా అంటే లెమన్ ఎల్లోలో చాలా 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 లైట్ వెయిట్, లైట్ కలర్ ఎలా ఉంటుందో అలా ఉందన్నమాట. ప్యాటర్న్ అంతా సేమ్ అండి, సూపర్గా ఉంది, చాలా పీస్ఫుల్గా ఉంది. బీట్రూట్ పింక్లో ఇంకా కొంచెం బ్రైట్ షేడ్ అండి, సూపర్గా ఉంది అసలు, చాలా చాలా బాగుంది. ప్రతి కలరు అలాగే ఉందండి, చాలా అందంగా ఉన్నాయి. మోడల్ అయితే ఇంకా ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, సేమ్ ప్యాటర్న్. కలర్ చూసేయండి. కనకాంబరం కలర్ అండి. శారీ ప్యాటర్న్ అంతా సేమ్ ఉంటుంది, కలర్ మాత్రమే చేంజ్ అవుతుంది. మంచి కనకాంబరం షేడ్, చాలా చాలా బాగుంది కలర్ కూడా.
డార్క్ మావు కలర్ అండి, ద్రాక్ష రసంకి దగ్గరగా ఉంటుంది కలరు. రెగ్యులర్గా కాకుండా కొంచెం డిఫరెంట్గా కావాలనే వాళ్ళకి ఈ కలర్ నచ్చుతుందండి. ఎందుకంటే అన్ని ఫ్యాబ్రిక్స్లోనూ దొరికే రంగు కాదు ఇది. చాలా బాగుంది కలర్. మంచి బేబీ పింక్ కలర్ అండి. ఇవి 2 పీసెస్ ఉన్నాయి. కలరు డిజైను అంతా సేమ్ ఉంటుంది ముందు చీరలాగే. చాలా చాలా అందంగా ఉంది. మన లేడీస్ అందరికీ ఫేవరెట్ కదా పింక్ అంటే. ఇవి 2 శారీస్ అవైలబుల్ ఉన్నాయండి. ఇంగ్లీష్ గ్రీన్ అండి. ఈ కలర్ కూడా అంతేనండి, రెగ్యులర్ కాదు, చాలా తక్కువ మంది దగ్గర ఉంటుంది. ఈ మధ్య ఖాదీ శారీస్లోను కోటా శారీస్లోను ఇలాంటి షేడ్స్ ఎక్కువ వస్తున్నాయి. చాలా బాగుంది ఇది కూడా. చూసారు కదండి, ఇవాళ చూపించిన శారీస్ అన్నీ కూడా మీకు నాకు మోస్ట్ ఫేవరెట్ శారీస్. మంచి కలెక్షను. ఒక రకంగా చెప్పాలంటే ఎక్కువ కలర్సే చూపించాను, కొన్ని మల్టిపుల్స్ కూడా ఉన్నాయి. లాస్ట్ టైం మిస్ అయిన వారు అందరూ కూడా ఈసారి మిస్ అవ్వకుండా వీడియో కనుక చూస్తే వెంటనే మీకు నచ్చిన కలర్ బుక్ చేసుకోండి. వెంటనే అన్నాను కదా అని కంగారుగా బుక్ చేసుకోకండి. వీడియో మొత్తం చూసి ఓ 10 మినిట్స్ ఆలోచించుకొని మీకు బాగా నచ్చిన కలరు, మీకు లేని కలరు చూసి బుక్ చేసుకోండి. మళ్ళీ నాకు ఈ కలర్ ఉందండి, చీర మారుస్తారా అని అడగొద్దు. పేమెంట్ పడే వరకు మీ ఇష్టం, మీరు ఎంతసేపు అయినా ఆలోచించుకోండి. వన్స్ పేమెంట్ అయిపోయిందంటే మీరు అడిగిన చీర బుక్ అయిపోతుంది. ఓకేనా అండి? మరిన్ని బ్యూటిఫుల్ శారీస్తో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.